పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. అలివేలు అలివేలు ఇంకా లేగలేదా? ఓ సారు, నువ్వు మాటి మాటికి అలా అరవకమ్మా. నువ్వు అరిసి అరుపుకు నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. అయినా మనం ఇచ్చిన ఇంజెక్షన్ డోస్కి ఏ పాటికి లేచుండాలే. ఇంకా లేవలేదంటే బహుశా బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుందా? పేషెంట్ని చాలా కేర్ఫుల్గా చూసుకోండి. టైం టు టైం మెడికేషన్. ఓకే డాక్టర్. ఓకే ఓకే ఓకే, ఏమని చెప్పు. ఓకే ఓకే, టెన్షన్ పడకు. మీ అక్కకేం కాదు, నేను చూసుకుంటాను. పద. భయం, ఇంజెక్షన్ డోస్ కరెక్ట్గా ఇచ్చావా? మీరు చెప్పిన డోసే ఇచ్చాం సార్. మరి ఇంకా లేవకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బహుశా తన హార్ట్ వీక్ అనుకుంటాను సార్. మయం, తనకి దెబ్బ తగిలింది తలకి. ఓ తలక్ కదా. అలివేలు అలా అయితే ఇంకా ఎందుకని స్పృహలోకి రావటం లేదు? ఈ పాటికి కాన్షియస్ లోకి వచ్చి ఉండాలి. ఏటైనా అది మా అలివేలుకి లేగట్లేదు. ఒక్క అడుగు ముందుకేసినా, నన్ను తాకాలని చూసినా చంపేస్తా చంపేస్తా. అలివేలు ఏడ్చేస్తున్నావే? సార్, ఆ అమ్మాయి ఏంటి సార్ అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది? అమ్మాయి, ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఆ కత్తి కింద పెట్టు. నీ మంచి కోసమే చెప్తున్నాను, విను. కత్తి తీసి పక్కన పెట్టు. అలా చెప్తే ఎందుకు పెట్టింది సార్? మయం, కాసేపు ఆపుతావా? అసలే భయంతో ఉన్నాను, మాటలు ఎక్కువ చేస్తున్నాయి అంతే సార్. మయం, ఏటే ఈ పిచ్చి పని? ఆయన డాక్టర్ గారు. తెచ్చువే తెచ్చు. ముట్టుకోకో. ఇదిగో అమ్మాయి, నీకు చాలా ధైర్యం ఉంది, ఒప్పుకుంటాను. సార్ మీ క్లాసు తర్వాత చెప్పు సార్. మున్న చిత్ర కత్తిలా కూర్చు సార్. అసలే హాస్పిటల్ బ్లడ్ అవుట్ ఆఫ్ స్టాక్ సార్. నువ్వు నోరు మూయి మయం.
చూడమ్మాయి, ఇక్కడ నీకు హాని చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? అవునే, ఈ డాక్టర్ బాబు మాట నమ్మవే. ఆయన నిన్ను కాపాడాడే. ఈ కత్తి పక్కనట్టవే. అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా. అమ్మాయి ఆగు. అమ్మాయి నిన్నే. ఏయ్, ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి ఇంత వియర్డ్గా ఉంది? పొగరా, భయమా, లేకపోతే బెరుకుతనమా? చూస్తుంటే అమాయకురాల్లా ఉంది. ఓ అన్నా, ఇక్కడ మార్వాడు ఎంగట్లేడున్నాయి. పక్క గలీలో ముందుకెళ్ళి కుడివైపు తిరిగమ్మా. అమ్మా ఆగమ్మా. ఏం కావాలి? అన్నా, లోపలికి వెళ్ళాలన్నా. లోపలకా? ఎందుకు? లోపల సానా పనుందన్నా, వెళ్ళని అన్నా. ఆగమ్మా, చాలా పనుందా? నిన్ను చూస్తుంటే కొనేదానిలా లేవే. బయటికి నడు. అన్నా, నా తమ్ముడు ఆసుపత్రిలో ఉన్నాడన్నా. ఈ దండ అమ్మేసి వాడికి పరీక్షలు చేయించాలన్నా. అందుకే లోపలికి పంపన్నా. అయ్యో, ఇక్కడ ఇలాంటివేమి కొనరమ్మా, కేవలం అమ్ముతారంతే. అది కాదన్నా, లోపలికి వెళ్ళి నేనే అడుగుతానన్నా. అలా వెళ్ళకూడదమ్మా. వెళ్తే మా వానరు మా మీద అరుస్తాడు. వెళ్ళు. అది కాదన్నా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. మై గాడ్, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది? నన్ను చూస్తే గుర్తుపడుతుందేమో. నేను వెళ్తానన్నా. ఆగమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మయ్యా, గుర్తుపట్టినట్లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
కరివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. ముందు కాసింత కూడు తిందాం, ఏడు చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. నేను చిన్నోడికి పెట్టి తర్వాత తింటాను లెక్క. పర్లేదులేవే, ముగ్గురం తల ముద్ద తిందాం. పట్టు. వద్దు, పట్టవే. ఇది పట్టుకో. ఓకే సార్. ఏటే ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. నీళ్ళు అయిపోయినట్టుండయే, ఉండు నీళ్ళు తీసుకొస్తాను. ఈమె అసలు ప్రెగ్నెంటేనా? సర్దుకుందా? అమ్మాయి ఆగు. అమ్మాయి నిన్నే, ఆగు. ఏటైనా సారు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ వేనా? ఏడు సారు అట్ట అంటారు? కడుపుతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంత కారం తింటారా? ఇది కొరివి కారం సారు, మాకెప్పటి నుంచో అలవాటే. మీకు అలవాటే కావచ్చు, కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించరా? ఇంత కేర్లెస్గా ఎలా ఉంటారు? సారు, మాలాంటి మనుషులకి ఇది తప్ప వేరే గత్యంతరం ఉండదు సారు. ఇది మనుషులు తినే కారమా? ఉండు చెప్తాను. మయం, మయం! సార్ వచ్చేస్తున్నా సార్. ఏటి సార్ ఏంటి సార్ అంత ప్రేమగా పిలిచారు? పిలవలేదు, అరిచాను. ఏంటో సార్, మీరు అరిచినా ఆప్యాయంగానే ఉంటుంది. సరేలే గాని నీకు స్పెషల్ ఐటమ్ ఉంది, టేస్ట్ చూడాలి. ఏంటి సార్, స్పెషల్ గా నా కోసం ఏమైనా ఆవకాయ బిర్యానీ చేయించారా? సార్ కలర్ చూస్తేనే నూరూరిపోతుంది సార్. మొత్తం నాకేనా? నాకే. చూసావా, నార్మల్ పర్సన్ ఆ కారాన్ని తట్టుకోలేకపోయాడు. నువ్వు కడుపుతో ఉన్నావు. మాకు అలవాటు అయిపోయినది సారు. ఏంటి అలవాటు అయ్యేది? కారంతో మీ కడుపులు కాల్చుకోవడమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా అదే ఇస్తారా? ఏంటి అలా చూస్తున్నావు? ఏమవుతుంది? తనకి అక్క అక్క అవుతాను సార్. అక్క? మరి నువ్వైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా.
కడుపుతో ఉన్నప్పుడు తినే మంచి ఆహారమే నెక్స్ట్ జనరేషన్ని హెల్దీగా ఉంచుతుంది. మీరు ఇలాంటి కారాలు తిని రేపు పుట్టబోయే పిల్లలకి ఏదైనా లోపం వస్తే ఈ సమాజాన్ని బ్లేమ్ చేస్తారు. సారు అది తల్లి కడుపు అనేది బిడ్డకు ఒక రక్షణ, గొడుగు లాంటిది. అది చల్లగా ఉండాలి, కానీ ఇలా కారంతో మాడిపోకూడదు. అయ్యో సారు రా ఇది తిను తిను. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. అబ్బా మృదులా, నిన్ను ఏ పని చేయొద్దని చెప్పాను కదా, నాకు జ్యూస్ ఎందుకు పట్టుకొచ్చావు? బాగుంది. ఇది మీకోసం కాదు, నా కోసం. ముందే చెప్పొచ్చు కదా నీకోసం అని. సరే, నా కోసం ఇంకోటి పట్టరా. ఏంటి మన్మధరావు, నీ భార్య కడుపుతో ఉంటే నీకు నొప్పులు వస్తున్నాయా? ఆంటీ, ఈ మధ్య మీకు ఎటకారం ఎక్కువ అవుతుంది. ఏంటి? అదే మామకారం అనబోయి ఎటకారం అన్నాను. అయితే జాగ్రత్త. ఎందుకు? ఒళ్ళు మండుతుంది. ఆంటీ, మీ ఫోకస్ నా మించి మీ మనవడి మీదకి షిఫ్ట్ చేస్తారా? వాడికేమైంది? ఏమీ కాలేదనే నా బాధ. నీ బాధలకి హద్దు అదుపు లేదులే. నా మీద కౌంటర్ లైట్ మీద పెట్టిన శ్రద్ధలో ఆఫ్. అదే 50% మీ మనవడిని పెళ్లి కొప్పించడం మీద పెట్టండి. అవునవును, అసలే అన్నయ్య హెల్త్ మినిస్టర్ కి మాటిచ్చేశాడు. ఈ పెళ్లికి దేవు ఒప్పుకోకపోతే అన్నయ్య హెల్త్ కార్డు చిరిగిపోతుందని భయపడుతున్నాడు. ఏంటి అన్నా? వాడు నా కొడుకు. నాకేం భయం లేదు, నేనే ఒప్పిస్తా. అవునా మావయ్య? యా, బావొచ్చేస్తున్నాడు. నీ మేకపోతు గాంభీర్యానికి ఏంలే గాని వాడొచ్చేదాకా అలా కూర్చొని తగలడు. ఏంటన్నా తొందరగా రా అని తెగబురుతున్నావు? ఏంటో చెప్పు. తొందరపడకపోతే ముదిరిపోతాయి. ఏంటి బెండకాయలా? ఆంటీ, వాడికి అసలు విషయం చెప్పండి ఆంటీ. అసలు విషయమా? అదేంటి? ముసలు ల్యాండ్ ఇచ్చేసింది. అసలు విషయం ఏంటి నాన్న? అది అర్థమైంది. సంబంధం చూశారు. మంచి సంబంధమేనా? ఐ మీన్ అన్ని విధాలుగా మనకి తగిన సంబంధమేనా? చాలా గొప్ప సంబంధం రా. అమ్మా ఏంటమ్మా బావ ఒప్పేసుకుంటున్నాడు? నువ్వు ఊరుకోవే, నీకెన్నిసార్లు చెప్పాను వెళ్ళైతే కానీ అవి పెటాకులు కాకుండా ఉండాలి కదా. మరి నా పరిస్థితి? చెప్పానుగా నీకు రెండో పెళ్లి కలిసి వస్తుందని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఎంత ఈజీగా ఒప్పేసుకుంటావు అనుకోలేదురా. ఇందులో ఒప్పుకోవడానికి ఏముందన్న? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. అబ్బా అబ్బా, ఇప్పుడు రా నువ్వు మన్మధరావు కొడుకు అనిపించుకున్నావు. అంటే ఈ పెళ్లి నీకిష్టమేనా? మీ అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమేమమ్మా. ఈ సంబంధం మా అందరికీ ఇష్టమేరా. ఇంతకీ అబ్బాయి అందంగా ఉంటాడా?
ఆ అబ్బాయి ఏమిట్రా? అదే నాన్న, చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి చూసిన అబ్బాయి. ఓహో, నీకు ఎలా అర్థమైందా? మరి అంటే అది అన్ని విషయాల్లోనూ ఫార్వర్డ్ గా ఉండే నువ్వు ఈ విషయంలో ఎందుకు తడబడుతున్నావు అన్నయ్య? చెప్పు. ఏమీ లేదు బావా. హెల్త్ మినిస్టర్ గారు మన ఇంటికొచ్చారు. నిన్నాళ్ళుడుగా చేసుకుంటా అన్నారు. దానికి మావయ్య సరే అని మాటిచ్చేశారు. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా హలో, ఎరా చెప్పావా? దేనికి? భారతం అంతా విని కృష్ణుడు అర్జునుడికి ఏమవుతాడని అడుగుతావేంట్రా? కృష్ణుడు అర్జునుడికి ఏమవుతాడో నాకు తెలుసులే, కానీ హోమ్ మినిస్టర్ కూతురు మాత్రం ఈ ఇంటికి ఏమీ కాదు. ఎందుకు కాదు? అదేరా, ఆ అమ్మాయికి ఏం తక్కువ అని. ఏం తక్కువ ఏం ఎక్కువ అనేది కాదు, ఈ పెళ్లి జరగదు. అదే ఎందుకు జరగదు? నీ ఈడు పిల్లలందరూ 2-3 పెళ్ళిళ్ళు చేసుకునే అదే 2-3 పిల్లల్ని కంటూ ఉంటే నువ్వేంట్రా పెళ్ళంటే ఆమడ దూరం పరిగెడుతున్నావు? ఇప్పుడు అదంతా అవసరం లేదు నాన్న. అవసరమేరా, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా పెళ్లి చేసుకుని తీరాలి కదా. అవును నాన్న, పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే నాకు చూడాలని ఉంటుందిగా. పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా. అమ్మమ్మా, నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. అదే ఎందుకు లేదు? అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావా లేకపోతే చేసుకోవా? పెళ్ళనే టాపిక్ వస్తే చాలు ప్రతిసారి ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది. రే, అసలు నీకు పెళ్ళి ఎందుకు వద్దురా? నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ అని చెప్పలేక నీ మీద చెప్పేస్తున్నాను, నన్ను క్షమించు. రే, ఇక్కడ నేను నోరు కాలిన కుక్కలు అరుస్తుంటే నువ్వు నోరెప్పవేంట్రా? ఎన్నాళ్ళకి నిజం తెలుసుకున్నావు మన్మథరావు? అంటే నేను కుక్కనా? ఆ, ఆంటీ, మీరు రాంగ్ టైంలో ఎంట్రీ ఇవ్వద్దు ప్లీజ్ ప్లీజ్. నువ్వు చెప్పరా? ఎందుకంటే అమ్మకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి. ఏంటమ్మా, కాళ్ళు చేతులు నోరు పనిచేయనది నీతో చెప్పిందా? ఆ అమ్మాయితో పెళ్లి చేయమని మీతో చెప్పిందా? అంటే వసుతో ఫోటో ఇచ్చి పంపించాను, తీసుకుందట. అంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఫోటో తీసుకుంటే ఇష్టం ఉన్నట్టయితే ఫోటో నలిపేసింది అంటే ఇష్టం లేదనే కదా. అదేలా నలుపుతుందిరా? నువ్వే నలిపేసి ఉంటావు. లేదు లేదులే లేదు. ఒరే ఒరే, బంగారం లాంటి అమ్మాయిరా. అయితే కరిగించి మెడలో చైను, చేతికి ఉంగరాలు చేయించుకో. దేవ్, రే దేవ్, దేవ్ దేవ్, నా మాట విను. నువ్వేమి టెన్షన్ పడకన్నయ్యా, హెల్త్ పాడైపోతుంది. అవును మావయ్య, యు డోంట్ వరీ. బావ సంగతి నేను చూసుకుంటాను కదా. లేట్ అయితే ఆ హెల్త్ మినిస్టర్ నా హెల్త్ కార్డు చింపేస్తాడే. ఓరు నాయను, ఆ హెల్త్ మినిస్టర్కి అనవసరంగా మాటిచ్చాను. ఓరు దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ నలిగిపోయిన ఫోటో చూస్తే వాడు నన్ను నలిపేస్తాడు. అయితే అందరం ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ కాదే, కాస్త ఎండ్రని పట్టుకొచ్చి నా గొంతులో పోయి. అమ్మా అలకనందా, మీ అన్నయ్య ఏదో బ్రాండ్ అడుగుతున్నాడు, తెచ్చివ్వమ్మా.
పార్టీ ఎక్కడా? అదిగో ఆ ఆడవాళ్ళ మధ్యలో పడుకొని ఉన్నాడు. ఈసారి పటేల్కి పైసలు ఎక్కువ ఇయ్యాలని చెప్పు. గదంతా మాకు తెలవదు గానీ నువ్వే పటేల్తో మాట్లాడుకో. గట్లనే జర జాగ్రత్తగా సప్పుడు చేయకుండా తీసుకుపోండ్రి. ప్రచోదయా